తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అండి, నేను డాక్టర్ తేజ వడ్లమాని, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. సో ఇవాళ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి కొంచెం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్యూమర్ అంటే ఏంటి? మనకి బాడీలో ఉండే కణాలు అంటే సెల్స్ అంటాము. ఇవి నార్మల్ కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ కెపాసిటీలో పెరిగితే కనుక ఒక కణిత లెక్క ఏర్పడితే వాటిని ట్యూమర్స్ అంటాం. సో ఇవి కామన్గా మనకి బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్ వచ్చేసి చాలామంది బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్స్ అనుకుంటారు, కానీ అది తప్పండి. 30% ట్యూమర్స్ మాత్రమే బ్రెయిన్లో క్యాన్సర్స్ ఉంటాయి. 70% వరకు బినైన్ అంటే క్యాన్సర్ కాని కణితలే ఉంటాయండి. సో బ్రెయిన్లో ట్యూమర్స్ పెరుగుతున్నాయి అనడానికి మనకి ఎట్లా తెలుసుకుంటాం? సో కామన్గా బ్రెయిన్లో ట్యూమర్స్కి మనం చూసే సిమ్టమ్స్ అంటాం కదా. సో తలనొప్పితో పాటు వాంతులు అవ్వడము, అదేవిధంగా ఈ వాంతులు యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఉంటే కనుక బ్రెయిన్లో ప్రెషర్కి సంబంధించిన తలనొప్పిగా భావించాలి. అండ్ ఈ వాంతులు అయినాక తలనొప్పి తగ్గితే కూడా అది ఇట్ ఈస్ ఎ క్లాసిక్ సిమ్టమ్ ఆఫ్ ఇంక్రీస్డ్ ప్రెషర్ ఇన్ ద బ్రెయిన్. అదేవిధంగా ఈ ట్యూమర్స్ అనేటివి ఏ ఏరియాలో పెరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫ్రాంటల్ లోబ్లో పెరిగితే కనుక పేషెంట్కి జ్ఞాపక శక్తి తగ్గడం, అదేవిధంగా బిహేవియర్లో ప్రవర్తనలో మార్పులు రావడం ఇటువంటివి గమనిస్తాం. అదే కొంచెం ఈ వెనక పక్క మోటార్ ఏరియాలో వస్తే కనుక ఎటుపక్క గడ్డ వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ పక్షవాతం లెక్క ప్రజెంట్ కావచ్చు. అదేవిధంగా పేషెంట్స్కి కొన్ని ఏరియాస్లో ట్యూమర్స్ వస్తే వాళ్ళు రెగ్యులర్గా చేసే పనుల్లో డిఫికల్టీసు, అట్లానే మాట తీరు తడబడడం, జ్ఞాపక శక్తి క్షీణించడం, అదేవిధంగా చిన్న మెదడులో కణితలు వస్తే కనుక బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే నడకలో మార్పు, చెయ్య వనకడం, ఇటువంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొంతమందికి చక్కెర రావడం అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటామండి. సో బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అనేది ఆ ఏ లొకేషన్లో పెరుగుతున్నాయి దాన్ని బట్టి పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటాయి. అయితే బ్రెయిన్ ట్యూమర్లో ఈ లక్షణాలని మనం తొందరగా గ్రహించి మనం డయాగ్నోసిస్ అంటే మనం తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేసి కన్ఫర్మ్ చేశాక యూజువల్గా ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తామండి. ఈ ఎంఆర్ఐ స్కాన్ కాంట్రాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ల ద్వారా బ్రెయిన్ ట్యూమర్ని తొందరగా ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్లయితే కనుక ట్రీట్మెంట్ కూడా తొందరగా స్టార్ట్ చేసి బెటర్ ఆప్షన్స్ అనేది పేషెంట్కి మనం ఇవ్వగలుగుతాం. సో ప్రతి బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ అవసరమా? దీనికి కూడా ఆన్సర్ ఎస్ కాదు. కొన్ని రకాల గడ్డలు చిన్న సైజులోనే బయటపడితే కనుక ఫాలోఅప్ చెప్తాం. ఎస్పెషల్లీ మెనింజోమాస్ అంటాం, అంటే అవి బ్రెయిన్ చుట్టూ ఉన్న పొర నుంచి చిన్నగా గడ్డలు పెరుగుతూ ఉంటాయి. సో ఇటువంటివి ఏమైనా ఉండి యూజువల్గా 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ ఇంత చిన్న సైజులో ఉండి పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే కనుక ఫాలోఅప్ చెప్పచ్చండి. అంటే మనం ఎవ్రీ ఇయర్ స్కాన్స్ చేసి ఆ సైజులు పెరుగుతున్నాయా లేదా అని చూసి సైజు కనుక 3 సెంటీమీటర్లు పైబడి పెరిగితే కనుక సర్జరీ ఆప్షన్ చెప్పచ్చు. అదేవిధంగా కొన్ని రకాల గడ్డలకి చిన్న సైజులో డైరెక్ట్గా రేడియేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నది. కొన్ని రకాల గడ్డలు ఇనిషియల్ డయాగ్నోసిస్ ఎంఆర్ఐ స్కాన్లో పెద్దగా ఉంటాయి అండ్ చుట్టుపక్కల వాపులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇటువంటి గడ్డలకి మనం డైరెక్ట్ సర్జరీ ఆప్షన్ అనేది కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ప్రతి బ్రెయిన్ ట్యూమర్ గడ్డ క్యాన్సర్ కాదు. 70% గడ్డలు బినైన్ ఉంటాయి. సో వీటికి సర్జరీ అడ్వైస్ చేసి ఆ తర్వాత అవసరం ప్రకారం మనం ఆ గడ్డ అనేది ఏ ఏరియాలో ఉంది, ఆ ఏరియాలో మనం ఈ గడ్డ మొత్తం తీసే ప్రయత్నం చేయొచ్చా, లేదా ఇంపార్టెంట్ నరాలు పక్కన ఉండడం వల్ల కొంచెం వదిలేయాల్సి ఉంటుందా, ఈ మనం సర్జరీలో ఈ ప్లానింగ్ ప్రకారం పోస్ట్ సర్జరీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఆప్షన్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా కామన్గా అడిగే ప్రశ్న, సెల్ ఫోన్ యూసేజ్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయా? సో యూజువల్గా సెల్ ఫోన్స్లో వాడే రేడియేషన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారండి. ఈ రేడియేషన్ మనం ఫోన్ దగ్గరలో పెట్టుకున్నా లేదా బ్లూటూత్ వాడినా కానీ ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్లో జెనెటిక్ లెవెల్లో అంటే జన్యు లెవెల్లో మార్పులు అనేవి సహజంగా రావు. రీసెర్చ్ కూడా ఇదే చెప్తోంది. సో యూజువల్గా సెల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ ప్రకారం డాక్యుమెంటెడ్ కాదు. బట్ సెల్ ఫోన్ వాడడం వల్ల వేరే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనకు డాక్యుమెంటెడ్ ఉన్నాయి. సో చాలామంది బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ చేస్తే ఇంకా అది ఎండ్ ఆఫ్ ద లైఫ్, డెఫినెట్గా వాళ్ళకి పక్షవాతం కానీ మాట పడిపోవడం కానీ వస్తుందని అంటారండి. ఇది కూడా ఒక అపోహ. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మన దగ్గర సర్జరీకి రాకముందే కొన్ని ఎంఆర్ఐ సీక్వెన్సెస్ ఉంటాయండి. ఒకటి ట్రాక్టోగ్రఫీ అంటాం, ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాం. ఈ ఎంఆర్ఐ సీక్వెన్సెస్ ద్వారా తలలో గడ్డ దగ్గరలో ఎటువంటి నరాలు ఉన్నాయి, ఆ నరాలని అవాయిడ్ చేసి సర్జరీ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది సర్జరీకి తీసుకెళ్లే ముందే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్యూరింగ్ ద సర్జరీ అంటే సర్జరీ చేసే టైంలో నావిగేషన్ సిస్టమ్ మనకి ఎట్లా అయితే ఇప్పుడు ఈ ప్లేస్ X నుంచి ప్లేస్ 5 వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ లాంటిది వాడతామో
అదేవిధంగా పేషెంట్కి నావిగేషన్ టెక్నాలజీ ద్వారా సర్జరీ చేస్తున్నప్పుడు గడ్డ ఎక్కడ వరకు వ్యాపిస్తుంది, చుట్టుపక్కల ఇంపార్టెంట్ నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి తెలుసుకొని ఇంపార్టెంట్ ఏరియాస్ దగ్గర మనం జాగ్రత్త పడి అక్కడ గడ్డ పూర్తిగా తీయాలా లేదా కొంచెం వదిలేస్తే మేలా అన్న డెసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా రియల్ టైం మనకి డ్యూరింగ్ సర్జరీ ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, రెగ్యులర్గా మీరు ఏదైతే అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఇవన్నీ చేయించుకుంటారో అటువంటి ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ మనం బ్రెయిన్ మీద పెట్టి ఆ గడ్డ ఎక్కడెక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది ఇవి తెలుసుకొని జాగ్రత్తగా సర్జరీని చేయడం జరుగుతుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఎంఆర్ఐ అంటామండి. అంటే సర్జరీ చేస్తుండగానే సర్జరీ ఫినిష్ చేసేలోపే పేషెంట్కి ఎంఆర్ఐ స్కాన్ థియేటర్లోనే చేసి ఆ పేషెంట్కి ఎంతవరకు మనం గడ్డ తీయడం అనేది జరిగింది ఇది కూడా డ్యూరింగ్ ద సర్జరీ ఇట్ సెల్ఫ్ మనం అసెస్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మనకి సర్జరీ అప్పుడు ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే ఈ సర్జరీ చుట్టుపక్కల ఉన్న నరాలు మనకి చేతికి కాళ్ళకి వెళ్ళే కరెంట్ ఎంతవరకు మనం సర్జరీ అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఇటువంటి అసెస్మెంట్తో కూడా సర్జరీ ఎంతవరకు చేయాలనేది డిసైడ్ చేస్తాం. సో ఈ టెక్నాలజీ అంతా వాడడం మూలాన ఒక పేషెంట్కి ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక గడ్డ అనేది పెరిగితే ఆయనకి ఎంతవరకు సేఫ్ మ్యాక్సిమల్ ఎక్సిషన్ అంటే ఏంటండి, సేఫ్గా సర్జరీ చేయాలి, మ్యాక్సిమం ట్యూమర్ తీయడానికి ప్రయత్నించాలి. రెండింటినీ కలిపితే సేఫ్ మ్యాక్సిమల్ ఎక్సిషన్ అంటాం. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది ఈ టెక్నాలజీతో మనం అసెస్ చేసి ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ అండ్ టైలర్డ్ సర్జరీ ఆప్షన్ ఇవ్వగలుగుతాం. ఇన్ కేస్ మనము ఈ గడ్డల్లో కొంచెం నరాలకు అట్టుకుని ఉన్న ఇంపార్టెంట్ నరాలకు కొంచెం అతుక్కుని ఉంది, దాన్ని వదిలేసే స్టేజ్లో ఉంటే కనుక గ్రేడ్ ఆఫ్ ట్యూమర్ మనకి అది బినైనా క్యాన్సర్ అన్న దాన్ని బట్టి ఫ్యూచర్లో ఫ్రీక్వెంట్ ఎంఆర్ఐస్ చేసి ఫాలోఅప్ చేయాలా, లేదా రిపోర్ట్ క్యాన్సర్ వస్తే తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ ఈ ఆప్షన్స్ ఇచ్చి అది మళ్ళా పెరగకుండా ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్న ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేస్తాం. సో సర్జరీ ప్లస్ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ఈ కాంబినేషన్ ఆఫ్ 3 ఒక పర్టికులర్ పేషెంట్కి మనం యూస్ చేసి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సర్వైవల్ ఇవ్వగలుగుతామండి.